Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. ఈ రోజు మన టాపిక్ ఆటో సైకిల్ పైన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? సో an engine operating on the ideal Otto cycle has a compression ratio of 8:1. At the beginning of the compression stroke, the air is 1035 kilonewton per meter square and 300 kelvins. If the heat supplied is 920 kilojoules per kg of air, calculate the maximum pressure and temperature in the cycle and the efficiency. Assume CV equal to 0.718 kilojoules per kg Kelvin and gamma equal to 1.4. ఇది ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ ఏ సైకిల్ అని మెన్షన్ చేసిండు, మనకి ఇక్కడ ఆటో సైకిల్ అని మెన్షన్ చేసిండు. కాబట్టి ఈ ఆటో సైకిల్ కి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? మాక్సిమం ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సైకిల్లో ఉన్న మాక్సిమం ప్రెషర్ ఎంత అండ్ మాక్సిమం టెంపరేచర్ ఎంత. ఓకేనా? నెక్స్ట్ ఆటో సైకిల్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన ఏ సైకిల్ ఇది, ఆటో సైకిల్ కాబట్టి గివెన్ డేటా కంప్రెషన్ రేషియో ఇచ్చిండు. దట్ ఈస్ కంప్రెషన్ రేషియో ఆర్ ఈక్వల్ టు 8:1. దాన్ని మనం 8 లాగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ ది ఎయిర్, బిగినింగ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ దగ్గర మనకి ఏమేమి ఇచ్చిండు? ప్రెషర్ ఇచ్చిండు అండ్ టెంపరేచర్ ఇచ్చిండు. సో దట్ ఈస్ రీజన్ ఇనిషియల్ ప్రెషర్ P1 ఈక్వల్ టు 103.5 kilonewton per meter square. నెక్స్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఇచ్చింది, ఇట్ ఈస్ 300 కెల్విన్. ఇనిషియల్ టెంపరేచర్ T1 ఈక్వల్ టు 300 కెల్విన్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిన ప్రాబ్లంలో మనకి హీట్ సప్లైడ్ 920 ఇచ్చింది. సో హీట్ సప్లైడ్ Q1 ఈక్వల్ టు 920 kilojoules per kg ఆఫ్ ఎయిర్. నెక్స్ట్ CV ఇచ్చిండు. CV ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టాంట్ వాల్యూమ్. CV ఇట్ ఈస్ 0.718 kilojoules per kg Kelvin. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, మనకి గామా ఇచ్చిండు. ఇట్ ఈస్ అడియాబాటిక్ ఇండెక్స్ గామా ఈక్వల్ టు 1.4. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం గివెన్ డేటా రాసుకున్నాం. మరి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మాక్సిమం ప్రెషర్ అండ్ మాక్సిమం టెంపరేచర్. ఓకేనా? సో మాక్సిమం ప్రెషర్ కి ఫార్ములా ఏంది మనకి అండ్ మాక్సిమం టెంపరేచర్ కి ఫార్ములా ఏంది అంటే హీట్ సప్లైడ్ Q1 ఈక్వల్ టు MCV T3 మైనస్ T2. సో ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ ఏంది అంటే T3. అంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? T3 క్యాల్కులేట్ చేయాలి. మనకి T3 క్యాల్కులేట్ చేయాలి అంటే మరి ఏమేమి తెలుసు? Q1. ఓకేనా? హీట్ సప్లైడ్ ప్రాబ్లంలో ఇచ్చిండు. ఓకేనా? అండ్ CV ఇచ్చిండు, M కూడా ఇచ్చిండు. ఓకేనా? నెక్స్ట్ T3 కావాలి మనకి. T3 తెలిస్తే మనం ఏం క్యాల్కులేట్ చేయొచ్చు? మాక్సిమం టెంపరేచర్ దట్ ఈస్ T2 క్యాల్కులేట్ heat supplied Q1 equal to MCV T3 minus T2. ఓకేనా? సో మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేసి T3 దట్ ఈస్ మాక్సిమం టెంపరేచర్ ఇన్ ద సైకిల్ T3 క్యాల్కులేట్ చేయొచ్చు. T3 క్యాల్కులేట్ చేయాలి అంటే మనకి ఏమేం కావాలి? Q1 నోన్ పారామీటర్ గివెన్ డేటాలో ఇచ్చిండు, M ఇచ్చిండు, CV ఇచ్చిండు. బట్ T2 అన్నోన్ పారామీటర్. సో ఫస్ట్ T2 క్యాల్కులేట్ చేసి ఆ T2ని తీసుకొచ్చి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? T3 వస్తుంది. సో T2/T1 ఈక్వల్ టు ఫార్ములా. ఓకేనా? సో ప్రాసెస్ 1 to 2 లో ఇక్కడ ఏమవుతుంది మనకి? రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్ కదా, అదే కన్సిడర్ చేసినాం. T2/T1 ఈక్వల్ టు V1/V2 ఇట్ ఈస్ హోల్ పవర్ గామా మైనస్ 1. ఓకేనా? సో గామా మైనస్ 1 T1 ఎంత ఉంది మనకి ప్రాబ్లంలో ఇచ్చింది కదా, ఇట్ ఈస్ 300 కెల్విన్. నెక్స్ట్ V1/V2 కంప్రెషన్ రేషియో ఎంత ఇచ్చిండు? 8 ఇచ్చిండు. 8 గామా ఉంది మనకి, ఇట్ ఈస్ 1.4. సో 1.4 మైనస్ 1. సో ఈ ఈక్వేషన్ ని మనం సింప్లిఫై చేసి క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? T2 ఈక్వల్ టు 689.2 కెల్విన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ 2T వచ్చింది కదా, ఈ T2 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? దట్ ఈస్ మాక్సిమం టెంపరేచర్ వస్తుంది. సో Q1 ఈక్వల్ టు MCV T3 మైనస్ T2. సో ఇయర్ Q ఎంత ఇచ్చింది మనకి? 920 kilojoules per kg లో ఇచ్చిండు. ఓకేనా? ఇక్కడ యాక్చువల్ గా మనం హీట్ ని ఎందులో మెజర్ చేస్తాం? కిలోజౌల్స్ లో మెజర్ చేస్తాం. బట్ కిలోజౌల్స్ పర్ కేజీ అంటే ఇక్కడ మాస్ కూడా ఉంటుంది కాబట్టి సో 920 మాస్ టర్మ్ 1 అండ్ CV ఇట్ ఈస్ 0.718 T3 మైనస్ T2 ఎంత వచ్చింది? ఇట్ ఈస్ 689.2. సో దీన్ని మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే T3 దట్ ఈస్ మాక్సిమం టెంపరేచర్ T3 ఈక్వల్ టు 1970.5 కెల్విన్స్. ఓకేనా?
ఇప్పుడు మ్యాక్సిమం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసినాం, మరి అట్లనే సేమ్ మ్యాక్సిమం ప్రెషర్ కూడా కావాలి కదా. సో ఈ మ్యాక్సిమం ప్రెషర్ P2/T2 ఈక్వల్ టు P3/T3. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏం తెలుసు, T2 తెలుసు, T3 తెలుసు అండ్ ఓకేనా. సో P2 క్యాల్కులేట్ చేస్తే P3 వస్తుంది. మరి ఈ P2 ఎలా కావాలి, P2/P1 ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ గామా. V1/V2 తెలుసు మనకి, ఇట్ ఈస్ కంప్రెషన్ రేషియో 8 ఇచ్చిండు అండ్ P1 కి తెలుసు గివెన్ డేటాలో ఇచ్చింది. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే P1 ప్లేస్ లో ఇట్ ఈస్ 103.5. V1/V2 అంటే ఏంది, కంప్రెషన్ రేషియో. ఆ కంప్రెషన్ రేషియో ఎంత ఇచ్చింది మన ప్రాబ్లం లో, 8 హోల్ పవర్ గామా కదా 1.4. దీన్ని సాల్వ్ చేస్తే మనకి P2 ఎంత వస్తుంది, ఇట్ ఈస్ 1902.24 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఈ P2ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం, ఈ ఈక్వేషన్ లో. దట్ ఈస్ P3 ఈక్వల్ టు ఇక్కడ ఇప్పుడు T2 నోన్ పారామీటర్, T3 నోన్ పారామీటర్, P2 ఇంతకుముందుకు అన్నోన్ పారామీటర్, బట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం కదా P2, ఆ P2. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే P2 ప్లేస్ లో ఎంత, 1902.24 ఇంటూ T3 మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా 1970.5 అండ్ T2 689.2. సో మాక్సిమం ప్రెషర్ ఇయర్ P3 ఈక్వల్ టు 5438.7 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేసినాం మనం, మాక్సిమం టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేసినాం, మాక్సిమం ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసినాం. సో మళ్ళీ ఏం కావాలి మనకి, ఎఫిషియన్సీ కావాలి. దట్ ఈస్ ఎఫిషియన్సీ. ఆటో సైకిల్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏముంది మనకి, ఇట్ ఈస్ 1 - 1 బై కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా -1. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం కావాలి, కంప్రెషన్ రేషియో కావాలి, గామా కావాలి. సో కంప్రెషన్ రేషియో ఇచ్చిండు, గామా ఇచ్చిండు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ 1 - 1 బై కంప్రెషన్ రేషియో ప్లేస్ లో ఎంత, 8 హోల్ పవర్ 1.4 - 1. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ ఈస్ 0.5647. ఓకేనా. సో దీన్ని మనం పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ వచ్చిన ఈ వాల్యూని మల్టిప్లైడ్ విత్ 100 తో మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ లోకి కన్వర్ట్ అవుతుంది. దెన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఈక్వల్ టు 56.47%. ఓకేనా. సో ఈ వేలో మనం ఏం చేస్తాం, ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ అండ్ మాక్సిమం ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మాక్సిమం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసినాం, మాక్సిమం ప్రెషర్ ఫైండ్ అవుట్ చేసినాం అండ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసినాం. సో మీకు ఈ ప్రాబ్లం నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.